క్లిప్పింగ్స్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్గా రిలీజ్ చేసింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారా క్లిప్పింగ్స్ చూసి? క్లిప్పింగ్ చూసిన తర్వాత నాకు ఒక 1946 స్ట్రగుల్లో పాడిన పాట గుర్తుకొస్తుంది. బాంబుల వర్షం కురిసిన, బారు ఫిరంగులు మోగిన, ఎత్తిన జెండా దించకోయ్ అరుణ పతాకకు జై, కత్తులు దూసుకపోయిన, నెత్తుటి ఏరులు పారిన, ఎత్తిన జెండా దించకోయ్ అరుణ పతాకకు జై. అంటే ఉద్యమాలలో మనకు చివరి వరకు ప్రజలతో జీవించి ప్రజల కోసం పోరాడాలనుకున్న వాళ్ళని చూసినప్పుడు మనకు అలాంటి ఇన్స్పిరేషన్ వస్తుందో. సరే, ఆ క్లిప్పింగ్లలో నేను గణపతిని 92లో చూసిన. 92లో చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన ఫోటో చూస్తున్నాను. ఇప్పుడు మనం మన స్టూడియోలో విప్లవోద్యమం అందించిన బై ప్రొడక్ట్స్లో అత్యద్భుతమైన ప్రజా వాగ్గేయకారుడు, ప్రజాయుద్ధ నౌక అంటారు, గద్దర్, పరిచయం అక్కర్లేని పాటగాడు, ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఈరోజు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సారథి గణపతి విజువల్స్ని తొలిసారిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాష్ట్ర ప్రజానీకానికి పరిచయం చేసిన సందర్భంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో విప్లవోద్యమం ఎదుర్కొంటున్న సమస్యలు, గణపతితో గద్దర్కి ఉన్న అనుబంధం, ఈ విషయాల్ని మనం ఆయనతో పంచుకుందాం. నమస్తే గద్దర్. మీరు కొంతకాలం అజ్ఞాతంలో కూడా ఉన్నారనుకుంటా. ఆ కాలంలో ఎప్పుడైనా గణపతితో కలిసి పనిచేసిన అనుభవాలు ఉన్నాయా? నేను అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు గణపతి గారితో కలిసి పనిచేయాలి కానీ ఆయన స్పీచ్ కానీ ఆయన మాట్లాడడం విన్నా. ఎందుకంటే నాది సంస్కృత ఉద్యమంలో పనిచేసేవాను కాబట్టి అతను 2 సార్లు 1987లో ఒక రాష్ట్ర ప్లీనంలో ఉన్నప్పుడు అతని స్పీచ్ విన్నా. ఏమబ్బా ఈ మా సెక్రటరీ నోరిప్తే మాట రాదు, చేతులు కట్టుకొని ఉంటాడు, ఒక బనీని వేసుకొని పొడిగా 4 ముచ్చట్లే మాట్లాడతాడు, నేనేమో లేస్తేనే పాఠాన్ని దుంకుతా అని అనుకునేవాడిని. అట్లనే 1992లో మళ్ళీ ఒకసారి అనేక విప్లవోద్యమంలో క్రైసిస్ వచ్చినప్పుడు, అంటే విప్లవోద్యమంలో ఇవన్నీ కష్టాలు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి ప్లీనం జరిగింది. అప్పుడు అక్కడ మన గణపతి గారి స్పీచ్ వినడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే గణపతి కానీ ఇక విప్లవోద్యమంలో వచ్చిన అనేక మంది విప్లవ కళాకారులు కానీ లేదా విప్లవకారులు కానీ వీళ్ళందరూ గ్రాస్ రూట్ నుండి వచ్చారు. వీళ్ళంతా చిన్న గ్రామంలో ఒక సిఓ స్థాయి నుంచి, ఒక కార్యకర్త స్థాయి నుంచి అనేక డక్కాలు ముక్కాలు తింటూ కింద మీద పడుతూ వచ్చారు. ఇక్కడ మావోయిస్టు పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే ఎవరు తాము ఒక్కరిగా లీడర్గా క్లెయిమ్ చేసుకోరు, ఇంక్లూడింగ్ గణపతి వరకు. మేమంతా సమిష్టిగా పనిచేస్తాము, సమిష్టి నాయకత్వం తీసుకుంటాము, సమిష్టిగా ముందు పోతామన్నారు. కాబట్టి గణపతి లాంటి నాయకుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి, మన తెలంగాణ నుంచి ముఖ్యంగా వెళ్ళడం, ఈ ప్రజల్ని సమీకరించడం, మళ్ళీ ఒకవైపు యుద్ధం ప్రకటించిన పీరియడ్లో ఇది నాలాంటి వాళ్ళకు వస్తుందో రాదో, గెలుస్తారో లేదో, ఈ మిడిల్ క్లాస్లోనికి మధ్యతరగతిలోనికి 190 సమస్యలు ఉంటాయి, ఆయనకి ఆ 190 అనుమానాలు, జీవితం అనుమానం. ఇలాంటి చారిత్రాత్మకమైన పరిస్థితులలో అతని యొక్క చూపించడం ప్రజలలో ఒక విశ్వసనీయత వస్తుందని నా ఉద్దేశం. ఇప్పుడు నిన్నగాక మొన్న కిషన్ జీ లాల్గఢ్లో తమ యుద్ధ సన్నద్ధతను ప్రకటించారు. ఒక పోలీస్ అధికారిని ప్రిజనర్ ఆఫ్ వార్గా ప్రకటించారు. మరోవైపు లాల్గఢ్తో పాటు ఇక్కడ అబూజ్మడ్ జోన్లో కూడా, దండకారణ్యంలో కూడా ఆపరేషన్ గ్రీన్ హంట్ అని కోబ్రాల పేరుతో కాంబాట్ బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ అని సిఆర్పిఎఫ్లో మెడికల్ లాంటి యువ జవాన్లను తీసుకుని 1000 మందిని తర్ఫీదిచ్చి దండకారణ్యం మీదకి కేంద్ర బలగాలను విడిచిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో వేలాది లక్షలాది గిరిజనుల బ్రతుకులతో ముడిపడిన ఈ సమస్యని ఏ విధంగా పరిష్కరించవచ్చు? ఒక మేధావిగా, విప్లవ సాంస్కృతిక ఉద్యమానికి సారథ్యం వహించిన వ్యక్తిగా మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు వాస్తవానికి కూడా ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు అనేదే నా ప్రశ్న ఇది. ప్రజలు కూడా అదే ప్రశ్న. ఇప్పుడు ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు? ఈ 12 కోట్ల మంది ఉన్న గిరిజనులు ఉన్న అడవి మీదికి ఇక్కడ ఈ సైన్యము, హెలికాప్టర్లు యుద్ధం ప్రకటించారా,
లేకుంటే ఇక్కడ ఉండేటటువంటి ఆబుజ్మాడ్ అని అంటున్నారు. నేను ఆబుజ్మాడ్ గుట్టెత్తలేదు, కిందనే ఉంటాయి. ఒక 10 నెలలు అక్కడ అడవులు ఉన్నప్పుడు అది ఇట్లా ఎక్కాలి, పైకి ఎక్కాలి. అక్కడ స్త్రీలను కింద ఉన్నప్పుడు చూసినప్పుడు, ఆడవాళ్ళను ఆ చెల్లెలను చూసినప్పుడు ఒక టవాల్ తప్ప ఏముండదు, ఒకటే టవాల్ కట్టుకుంటారు. వాళ్ళ మీదకా యుద్ధం. నీకు ఒరిస్సా, కోరాపుట్ అక్కడ తమ బిడ్డ కడుపులో ఉంటే ఇక్కడనే బేరం చేసేస్తారు. 100 రూపాయలకు కొంటావా, 150 రూపాయలకు కొంటావా, ఈ 150 రూపీస్ కడుపులో ఉండాలి. వాళ్ళ మీదనే మన యుద్ధం. నీ రాజ్యాంగం నుండి వచ్చిన నీళ్లు రాలే, హెల్త్ రాలే, ఎడ్యుకేషన్ రాలే, అసలు రాజ్యాంగమే తెలియదు. వాళ్ళ భూమి పోయింది, అది అన్నీ పోయింది. అందుగురించే గిరిజనుల పరిస్థితి ఏంటంటే ఈరోజు గిరిజనులను అడవుల నుంచి వెకెట్ చేసేస్తున్నారు. పావురాల జంట లేదు, పాలపిట్ట పాట లేదు, పక్షుల రాగాలు లేవు. వాళ్ళు బ్రహ్మాండంగా ఆడతారు. అడవి తల్లి చూడమ్మ రే 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 రే, పావురాల జంట చూడు రే 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 రే, పాసిపోయినాదమ్మ రే 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 రే, తేనెటీగ తెట్ట చూడు రే 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 రే, విషం పుట్టైది నాది రే 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 రే. అసలు అడవి మొత్తానికి ఒకసారి అలా జీవిస్తే అక్కడ నీకు చెట్లు, పక్షులు అన్నీ ఉన్నాయి. వాళ్ళు పాములతో కొట్లాడారు, సింహాలతో కొట్లాడారు. వాళ్ళు చిన్న ఇప్పుడు సామ్రాజ్యవాదమే, మల్టీనేషనల్ కంపెనీస్ అవ్వొచ్చిన తర్వాత నీకు కోట్లాది రూపాయలు తీసుకొని పోతున్నారు. ఇప్పుడు యుద్ధము అది దోచుకొని పోవడానికి. మావోయిస్టులను చూపించు, నీకు ఈ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళకి, ఈ కంపెనీ వాళ్ళకు నువ్వు పోలీసులు పెట్టు, అక్కడ ఉన్న వాళ్ళని ట్రయల్ చేయి. ఉదాహరణకి మనం మొన్న చర్చలప్పుడు నల్లమల్ల అడుగు పోయినాం. వాళ్ళ ఆయుధాలు అక్కడ పక్క పెట్టించినాం మేమే. మొత్తం 2 రూపాయలు అని తోలుకొచ్చినాం, మొత్తం తోలుకొచ్చి ఆయుధాలు అక్కడ పెట్టి వచ్చేసారు. మళ్ళీ వాళ్ళు తిరిగిపోయారు. అక్కడి నుంచి నువ్వు మొత్తం అడవిలో ఎవరిని ఖాళీ చేయించారు? నీ చెంచుల్ని ఖాళీ చేయించావు, నీ దళాల్ని నువ్వు చంపేసేసావు. అక్కడ మిగిలినటువంటి అక్కడ నుండి ఇక్కడ వరకు దాకా రిలయన్స్ గ్యాస్కు కాంట్రాక్టర్లకు అప్పచెప్పాం. గురించే ఈరోజు ఏదైతే యుద్ధం ప్రకటించిందో గ్రీన్ హంట్ కాదది. గ్రీన్ హంట్ అనేది మంచి ముద్దు పేరు పెడతారు. అబ్బా ఇదేమో పిక్నిక్ పేరు లెక్క ఉందిరా, బ్రహ్మాండంగా ఉన్నట్టుంటుంది గ్రీన్ హంట్. ఆ పచ్చని అడవి మీద ఇప్పుడు తుపాకులు పెట్టారు. ఆ అడవినంత రక్తటేర్లు ముంచబోతున్నారు. కాబట్టి ప్రజాస్వామికవాదులు, ప్రజలు మీలాంటి వాళ్ళందరూ ఇలాంటి ఇప్పుడు ఈ స్టూడియో లాంటి వాళ్ళు ఒక డిబేట్ తీసుకొచ్చారు ప్రజలకు. ఒక డిబేట్ అయితే జరగాలి కదా, ఆయన ఎవరు, ఎందుకోసం వచ్చారు, ఎందుకోసం పోయారు అనేది. కాబట్టి ఇలాంటి డిబేట్ను ప్రజలు స్వాగతిస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఒక బలమైన పౌర హక్కుల ఉద్యమం, బలమైన నిరసన దళం ఉండే గతంలో, ఇప్పుడు అది కనిపించటం లేదు. మావోయిస్ట్ పార్టీ కూడా ఆ మేరకు వెనక్కి తగ్గడం కానీ, లేకపోతే ఇక్కడ ప్రభుత్వం చెప్పే ప్రకారం అయితే గ్రేహౌండ్స్ వాళ్ళ దాడులు, ఆపరేషన్స్ వాళ్ళు తుడిచిపెట్టుకుపోవడం కానీ ఇది జరిగింది. ఈ నేపథ్యంలో వేరే రాష్ట్రాలకు విస్తరించామంటున్నారు. అది వాళ్ళు ఏదో మొరాలు పెంచుకోవడానికి అలా అంటున్నారని ఇక్కడ డీజీపీ వీళ్ళు చెప్తున్నారు. నిజానికి వాస్తవ పరిస్థితి ఏంటి? మావోయిస్టుల బలగం ఎంత? ఇది ఇప్పుడున్న భారత ప్రభుత్వమే స్వయంగా బరిలోకి దిగింది. కేంద్ర సైనిక బలగాలు కూడా ఈవెన్ మిలిటరీని కూడా వాడుకునే ప్రయత్నం జరుగుతుంది. ఈ విస్తారమైన నేపథ్యంలో దీన్ని ఏ విధంగా చూడబోతున్నారు? ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు, ప్రజా ఉద్యమాలు, పౌర హక్కుల ఉద్యమాలు, మాలాంటి పాటలు పాడేవాళ్ళు, వాళ్ళు ఇంత పెద్ద దారుణం అడవి మీద జరిగిపోతుండగా ఏంటి మీ రోల్ అనేది? ఎందుకు ఈరోజు గణపతే, కిషన్జీయే, ఆ పార్టీ నాయకత్వం వచ్చి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది? నిజంగానే ఇక్కడ ప్రజా సంఘాలు కానీ, లేదా పౌరకుల ఉద్యమాలు కానీ, సంస్కృత ఉద్యమాలు కానీ, పార్టీ డిఫెన్స్లోకి వెళ్ళినప్పుడు మేము ఎఫెన్స్లోకి వెళ్ళాలి. అది అట్లా జరిగింది. ఇక్కడ నీకు మొత్తం పౌరకుల ఉద్యమం లక్ష్మారెడ్డిని తీసుకున్నా, నర్రా ప్రభాకర్ని తీసుకున్నా, పురుషోత్తంని తీసుకున్నా, ఆజమలిని తీసుకున్నా, ఆవిడ ఇలాంతా మిడిల్ క్లాస్ నుంచి డాక్టర్లు, ఇంజనీర్ నుండి వచ్చినారు. వాళ్ళ స్టేట్కి వచ్చారు. మనం శాంతి చర్చలకు వచ్చినప్పుడు ప్రశ్నించేది, అది కొనసాగించేది. శాంతి చర్చలకు రమ్మని చెప్పి హోం మంత్రి గారు, మీరు శాంతి పావురము కుతిక విస్కితిరి ముఖ్యమంత్రి గారు, అక్కడ నుండి కొనసాగించలేదు. అది మేము దాన్ని ఎదుర్కోలేక, లేదా మేము డిఫెన్స్లో పోయినాం. అందుగురించి ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు వేరే డెమోక్రటిక్ సంఘాలనంతా సమీకరించవలసింది ఉండే. ఈ పాత్ర ఈరోజు కిషన్జీ చెప్పే మాటలు, లేదా గణపతి చెప్పేది, ఇక్కడ ఒక పెద్ద ప్రజాస్వామ్యం ఉండేది, ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ ఉండేది అంటే హైయెస్ట్ త్యాగానికి మేము ప్రిపేర్ కావాల్సింది ఉండే. వాళ్ళ ఉద్యమం ఎప్పుడైతే డిఫెన్స్లోకి వెళ్ళిందో, ప్రజా సంఘాలు వీళ్ళంతా డిఫెన్స్లోకి వెళ్ళాలి. 1970లో అదే పని చేసినాం. జనసేనలో కలిసి
ఓరన్న జీతగాడ మాయన్న జీతగాడ ఉన్నోని జీతగాడ పొటగంజి లేనివాడ కదిలిరా ఆరో కూలిదండులో గలువ